స్వామినాథన్ రెడ్డి ఒక కులానికి రాజ్యాధికారంలో అన్యాయం జరిగితే నాయకులు ఆ కులంలోని యువతను రాజకీయంగా చైతన్యపరచాలి కానీ మన కులం వాళ్ళకే మన ఓటులు వేసుకోవాలి అనడం తెలివి తక్కువ వాదన. ఏ కులం ఓట్లతో రాజ్యాధికారం రాదు. 100% నిజం. కులం ఓట్లతో ఒక్కలకు రాజ్యాధికారం రాదు. కులాల ఐక్యతతోటి మాత్రమే రాజ్యాధికారం సాధ్యం. అందుకే కుల రాజకీయం చెల్లదుగాక చెల్లదు. బహుజన రాజకీయం చేస్తావా చెయ్యి, కుల రాజకీయానికి తెలంగాణలో చోటే లేదు. ఎవడైనా కులం పేరు చెప్పి తన్ని తరమండి. రేవంత్ రెడ్డి రెడ్డిలందరినీ పోగేయాలని చూసి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. పాలన చేతగాక ఆగమైపోతున్నాడు. రాజిరెడ్డిని అరెస్ట్ చేయించిండు. దొంగ పట్ట చేసుకున్నామని రాజిరెడ్డిని అరెస్ట్ చేయించిండు. గురునాథ్ రెడ్డిని చంపించిండు. వాళ్ళ రెడ్డిలే సంతోషంగా లేరు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక. ఎందుకంటే ఇక్కడ భూములు అత్యధికంగా ఎవరి చేతిలో ఉన్నాయి? వ్యవసాయం ఎవరు చేసుకుంటారు? అత్యధికంగా వ్యవసాయం చేసేది ఎవరు? రెడ్డిలు. మరి రైతు భరోసా రాకుంటే ఆగమయ్యేది ఎవరు? రెడ్డిలే. రెడ్డిల పొలాలు ఎండిపోతున్నాయి. రెడ్డిలు జైల్లో పడుతున్నారు. రెడ్డిలు ఏడుస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి మారెడ్డి అని ఓటేసి ఆగమైపోయింది రెడ్డిలే. కాబట్టి కులనాయకుని చూసి ఓటేయకుండా కులంలో ఎవడికైతే సత్తా ఉన్నదో, ఎవడికైతే మంచి గుణం ఉన్నదో, ఎవడైతే క్యాలిబర్ బ్రహ్మాండంగా ఉన్నదో, ఏ అంశం మీదైనా సమస్యను పరిష్కరించగలని మాటలు చెప్పేటోడు 100 మాటలు చెప్తాడా? పరిష్కరించేటోళ్ళు కావాలి, సమస్యను అభివృద్ధి చేసేటోళ్ళు కావాలి.